హాయ్! మా బాబు కోసం ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ క్రాడిల్ కొన్నాము. సో, దాన్ని ఎలా యూజ్ చేయాలో లాంగ్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇదొచ్చేసరికి ఉయ్యాలనేది ఈ విధంగా ఉంటుంది మనకి. పైన గూడా ఇలా బొమ్మలు ఉంటాయి. సో, చిన్నపిల్లలు బాగా ఇష్టంగా చూస్తారు. మా బాబు గూడా బాగా ఇష్టంగా ఆడుకుంటాడు. ఆ బొమ్మలు కలర్స్‌గా ఉన్నాయని చాలా బాగా ఆడుకుంటాడు. అండ్ మనకిలా బోత్ సైడ్స్ రాడ్స్ ఇచ్చారు. ఈ రాడ్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, బేబీ పడతారని భయం కూడా ఉండదు. చాలా సేఫ్‌గా ఉంటుంది. అండ్ మనం ఏ పార్ట్‌కి ఇలా వాష్ చేసుకోవచ్చు. ఇది లోపలిది కూడా మనం కంఫర్ట్‌గా, హ్యాపీగా తీసుకొని వాష్ చేసుకోవచ్చు. పైన నెట్ కూడా ఈజీగా తీసుకొని వాష్ చేయొచ్చు. ఇలా స్టిక్కర్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ ప్లాస్టర్ ఆ విధంగా మనం ఈజీగా తీసుకోవచ్చు. అండ్ 4 సైడ్స్ ఇలా చక్రాలు ఉంటాయి. ఈ బటన్ అనేది మనం కిందకి ప్రెస్ చేస్తే అటు ఇటు ఊగదు, ఒకే చోట ఉంటుంది. అండ్ పైకి ఉంటే కొంచెం అటు ఇటుగా ఊగుతుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనకి కిందకి ప్రెస్ చేసుకోవాలి. 4 సైడ్స్ మూవ్ అవ్వదు ఇంకా ఈ క్రాడిల్ అనేది. అండ్ మనకి ఇక్కడ ఛార్జర్ ఉంటుంది. సో, ఛార్జర్ ఈజీగా పెట్టుకోవచ్చు. అందరూ అనుకుంటారు ఇదేమన్నా బేబీకి అన్‌సేఫ్ ఏమో, కానీ చాలా సేఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ ఛార్జర్ కన్నా తక్కువ వోల్టేజ్‌తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి బేబీకి చాలా సేఫ్. అండ్ ఇలా మనకి రిమోట్ కూడా ఉంది ఆటోమేటిక్‌గా. సో, మనకి వర్కింగ్ మామ్స్‌కి ఈజీగా ఉంటుంది. మనం వర్క్ చేసుకుంటూ ఆటోమేటిక్‌గా ఇలా క్రాడిల్ అవుతుంది, స్వింగ్ అవుతుంది కాబట్టి క్రాడిల్ చాలా ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ వర్కింగ్ మామ్స్‌కి మీటింగ్స్‌లో ఉన్నప్పుడు రిమోట్‌తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఈ ఛార్జింగ్‌లోనే పెట్టాలి. అప్పుడే మనకి ఆటోమేటిక్‌గా స్వింగ్ అవుతుంది. సో, ఛార్జింగ్ పెట్టి ఉంచాలి. అండ్ మనకి ఇలా ఇక్కడ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. రిమోట్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఎలా అయినా ఆపరేట్ చేసుకోవచ్చు. అక్కడ కానీ ఇలా రిమోట్ కానీ. ఇదిగో నేను పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. రెడ్ కలర్ బటన్. అలా ప్రెస్ చేయంగానే మనకి అక్కడ లైట్ వెలుగుతుంది. అండ్ దీనికి మనం సాంగ్స్ ఉంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్‌కి. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి పవర్ బటన్ ప్రెస్ చేయంగానే ఇక్కడ పవర్ ఎలిగింది. అండ్ 1, 2, 3 అని ఉంటుంది. 1 ఉంటే చాలా స్లోగా స్వింగ్ అవుతుంది. 2 అంటే మీడియం, 3 అంటే ఇంకొంచెం ఫాస్ట్‌గా స్వింగ్ ఉంది. చూడండి 1లో పెట్టాను. ఈ విధంగా ఉయ్యాలనేది ఊగుతుంది చూడండి. 2లో ఉన్నప్పుడు ఈ క్రాడిల్ ఈ విధంగా ఊగుతుంది. 3లో ఉన్నప్పుడు ఈ క్రాడిల్ ఈ విధంగా స్వింగ్ అవుతుంది చూడండి. అండ్ ఇక్కడ మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ ఉంటే 15 మినిట్స్ సేపు ఆటోమేటిక్‌గా స్వింగ్ అయ్యి ఆగిపోతుంది. అలా 30 మినిట్స్, 45 మినిట్స్ మనకి ఎంత కావాలంటే అంతసేపు మనం స్వింగ్ చేసుకోవచ్చు. నేను 15 మినిట్స్ పెట్టాను చూడండి. 15 మినిట్స్ సేపు ఇలా ఆటోమేటిక్‌గా స్వింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఎంతసేపు 15, 20 అలా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే మనం దీంట్లో ఆటోమేటిక్‌గా మ్యూజిక్ వస్తుంది. మనం బ్లూటూత్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ పెట్టుకోవచ్చు. సాంగ్స్ కూడా అటు ఇటు లైక్ డిక్రీజ్, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనకి ఉయ్యాల ఉంటుంది. అండ్ మస్కిటో నెట్ కూడా వచ్చింది. సో దట్ మనకి భయం ఉండదు. బేబీ సేఫ్‌గా, హ్యాపీగా పడుకుంటారు. అండ్ ఈ మస్కిటో నెట్ కూడా మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉంది మనకి. అండ్ కింద కూడా బేబీకి కావాల్సిన ఐటమ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. లైక్ నాప్కిన్ అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి క్లిప్స్ ఇచ్చాడు. క్లిప్స్ ఇస్తే ఇంకా అసలు భయం క్లిప్స్ కనుక మనం క్లోజ్ చేసామనుకో చాలా చిన్నగా స్వింగ్ అవుతుంది. సో దట్ మనకు భయమేమి ఉండదు. ఈ విధంగా ఉంటుంది మనకి ఈ క్రాడిల్ వచ్చేసరికి. మీరు కూడా ట్రై చేయండి. క్రాడిల్ తీసుకోండి. ఆన్లైన్లో ఉంది. అండ్ లైక్ షాప్స్లో కూడా ఫస్ట్ క్రై, బేగం బజార్లో, నేనైతే బేగం బజార్లో పర్చేస్ చేశాను. ఫస్ట్ క్రైలో ఉంది. ఆన్లైన్లో కూడా మనకి ఈ క్రాడిల్ అనేది ఉంది. ఎస్పెషల్లీ వర్కింగ్ మామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం మీటింగ్స్లో ఉన్నాక అలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ క్రాడిల్.